హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇన్ కేస్ మీకు కోర్టు జాబ్స్పై ఇంట్రెస్ట్ అయితే ఉన్నట్లయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడాలి. ఎందుకంటే ఈ వీడియోలో మీకు నేను షేర్ చేయబోయే జాబ్ నోటిఫికేషన్ డిస్ట్రిక్ట్ కోర్టు రిక్రూట్మెంట్కి సంబంధించి కాబట్టి. అండ్ ఆల్సో ఈ నోటిఫికేషన్లో మనకి రికార్డ్ అసిస్టెంట్, టైపిస్ట్కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్లీ తెలుసుకుందాం. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ముందుగా మీరు వీడియోని పూర్తిగా చూసి తర్వాత మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఆల్సో ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేయడానికి కానీ లేదా ఈ జాబ్స్కి అప్లై చేయడానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ లింక్ కానీ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటే అండ్ ఆల్సో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి అయితే ఉంచుతాను. ఇక ఆలస్యం చేయకుండా మనం జాబ్ నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. అయితే మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు అది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఎక్స్ప్లెనేషన్ కనుక ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మనం వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీకు నేను చెప్పినటువంటి ఈ నోటిఫికేషన్ అనేది మనకి నవంబర్ 16వ తారీఖున రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అంటే ఈ 2024 నవంబర్ 16న ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్లో చూసుకున్నట్లయితే మనకి పర్మనెంట్ జాబ్స్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. అవన్నీ కూడా మనకి డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించినవి. అండ్ ఆల్సో ఈ కోర్ట్ లొకేషన్ చూసుకుంటే నల్గొండ యూనిట్ అని మెన్షన్ చేశారు. అంటే నల్గొండలో మనకి ఈ జాబ్స్కి సంబంధించిన జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. అయితే మీకు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలని ఒక హింట్ ఇవ్వడంతోనే అర్థమై ఉంటుంది ఈ జాబ్స్కి ఆఫ్లైన్లో అప్లై అయితే చేయాలని. మనకు కూడా నోటిఫికేషన్లో క్లియర్లీ మెన్షన్ చేశారు ఈ జాబ్స్కి ఆఫ్లైన్లో అప్లై చేయాలి. డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ని ప్రొవైడ్ చేస్తాం ఇలా లేదా మేము వెళ్ళి సబ్మిట్ చేస్తాం డాక్యుమెంట్స్ అంటే కుదరదు. మనం ఈ జాబ్స్కి ఆఫ్లైన్లో అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించిన షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ గురించి క్లియర్లీ చూస్తే మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది, అప్లికేషన్స్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఇటువంటి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్లీ తెలుస్తాయి. ఒకసారి షెడ్యూల్ని క్లియర్లీ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి డేట్ ఆఫ్ పబ్లిషన్ ఆఫ్ నోటిఫికేషన్ మెన్షన్ చేసి 16న అంటే నవంబర్ 16న ఈ నోటిఫికేషన్ పబ్లిష్ అయిందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆల్సో మనకి స్టార్టింగ్ డేట్ చూసుకుంటే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి నవంబర్ 18వ తారీఖుగా స్టార్టింగ్ డేట్ అయితే మెన్షన్ అయితే చేశారు. ఇక అప్లై అయితే చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే అప్లై చేయడానికి కాదు మన అప్లికేషన్ అక్కడికి రీచ్ అవ్వడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి డిసెంబర్ 2వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మన అప్లికేషన్ ఏదైతే ఉందో అప్లికేషన్ అనేది విత్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా యాడ్ అయింది. రీచ్ అవ్వాల్సినటువంటి టైం చూసుకుంటే మనకి డిసెంబర్ 2 సాయంత్రం 5 గంటల లోపు రీచ్ అవ్వాలి. అయితే మనకి అప్లికేషన్స్ అనేవి రీచ్ అయిన తర్వాత వాటిని స్క్రూటినైజ్ చేస్తారు, అంటే పరిశీలిస్తారు. ఆ పరిశీలించడానికి చూసుకుంటే మనకి డిసెంబర్ 3వ తారీఖు నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు టైం తీసుకుంటామని మెన్షన్ చేశారు. తర్వాత చూసుకుంటే హాల్ టికెట్స్ అనేవి చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్లో డిస్ట్రిక్ట్ కోర్ట్ అఫీషియల్ వెబ్సైట్లో డిసెంబర్ 9వ తారీఖు నుంచి అవైలబుల్గా ఉంటాయని చెప్పి కూడా డేట్స్ మెన్షన్ చేశారు. ఇక ఈ డేట్స్ గురించి కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో ఆ ఎగ్జామ్కి సంబంధించిన డేట్స్ను కూడా కన్ఫర్మ్ చేశారు. అవేంటనేది చూస్తే మనకి వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి చూసుకుంటే ఓఎంఆర్ బేస్డ్ మీద ఎగ్జామ్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. అంటే ఆఫ్లైన్లో ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. మనకి ఎగ్జామ్ చూసుకుంటే డిసెంబర్ 15వ తారీఖు ఉదయం 11 గంటల నుంచి 11 గంటల 40 నిమిషాల వరకు ఎగ్జామ్ అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. తర్వాత చూసుకుంటే మనకి స్కిల్ టెస్ట్ ఏదైతే ఉంటుందో సేమ్ మనకి డిసెంబర్ 15వ తారీఖు మధ్యాహ్నం 12:30 నుంచి 12 గంటల 35 నిమిషాల వరకు ఎగ్జామ్ అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ డీటెయిల్స్ అనేవి క్లియర్లీ అయితే చూసుకోవచ్చు. అరౌండ్ ఒక 1 అవర్లోనే మనకి ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎగ్జామ్లో మనకి రిటన్ టెస్ట్ ఉంది అండ్ స్కిల్ టెస్ట్ కూడా రెండు కూడా ఇన్వాల్వ్ అయితే ఉన్నాయి. అవి అయితే క్లియర్లీ గుర్తుంచుకోండి. ఇక ఈ రిక్రూట్మెంట్లో ఏ పోస్టులు ఉన్నాయనేది క్లియర్లీ చూస్తే ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్ రిక్రూట్మెంట్లో చూసుకున్నట్లయితే మనకి 2 కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. పోస్ట్ నెంబర్ 1 చూసుకుంటే టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, పోస్ట్ నెంబర్ 2 చూసుకుంటే రికార్డ్ అసిస్టెంట్. పోస్ట్ నెంబర్ 1 టైపిస్ట్ కమ్ అసిస్టెంట్కి సంబంధించి చూస్తే టోటల్లీ మనకి 2 వేకెన్సీస్ ఉన్నాయి, అంటే 2 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఒక పోస్ట్ని ఓసీ కేటగిరీ ఉమెన్ క్యాండిడేట్స్కి, రెండో పోస్ట్ని ఎస్సీ కేటగిరీ ఉమెన్ క్యాండిడేట్స్కి కేటాయించడం అయితే జరిగింది. ఇక్కడ డీటెయిల్స్ క్లియర్లీ చూడొచ్చు. ఇక నెక్స్ట్ మనం రికార్డ్ అసిస్టెంట్ గురించి చూసుకున్నట్లయితే రికార్డ్ అసిస్టెంట్ కూడా సేమ్ 2 పోస్టులు ఉన్నాయి. అయితే అందులో ఒక పోస్ట్ ఎస్సీ కేటగిరీ ఉమెన్ క్యాండిడేట్స్కి, రెండో పోస్ట్ని ఓపెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. ఓపెన్ కేటగిరీలో ఉమెన్ కాదు, మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా పార్టిసిపేట్ అయితే చేయొచ్చు రికార్డ్ అసిస్టెంట్లో. ఇక్కడ డీటెయిల్స్ అనేవి కూడా క్లియర్లీ అయితే చూసుకోవచ్చు. ఇక ఇప్పుడు మనం ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఏవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలో ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ని క్లియర్లీ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ జాబ్కి సంబంధించి చూసుకున్నట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ డిగ్రీ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేయొచ్చు. ఇక్కడ మనకి మస్ట్ హ్యావ్ పాస్డ్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా ఆఫ్ యూనివర్సిటీ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ మీరు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఈ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ జాబ్కి అప్లై అయితే చేయొచ్చు. ఇక్కడ డీటెయిల్స్ క్లియర్లీ అయితే చూసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ వీటికి సంబంధించి ఏదైతే మనకి టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ ఉంటుందో ఆ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ జాబ్కి.
అప్లై అయితే చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. దట్టు 45 words per minute స్పీడ్లో టైప్ చేసే విధంగా ఉండాలి. హై గ్రేడ్ ఇంగ్లీష్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ డీటెయిల్స్ చూడండి. తర్వాత మనకి మెన్షన్ చేసిన ఇంకోటి ఏంటంటే కంప్యూటర్ ఆపరేషన్స్ మీద ప్రాపర్ నాలెడ్జ్ అయితే ఉండాలి అని చెప్పారంటే కంప్యూటర్ని యూజ్ చేయడం అనేది ప్రాపర్గా తెలిసి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అవైతే మనకి టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక ఇప్పుడు మనం రికార్డ్ అసిస్టెంట్ జాబ్ ఏదైతే ఉందో ఆ జాబ్కి సంబంధించిన వివరాలు అనేది క్లియర్లీ అబ్జర్వ్ చేసినట్లయితే రికార్డ్ అసిస్టెంట్కి మనకి మెన్షన్ చేసింది ఏంటంటే candidate must have passed a SSC conducted by the state board or secondary education or its equivalent examination అని చెప్పారు. అంటే మనకి ఎవరైతే రికార్డ్ అసిస్టెంట్ జాబ్కి అప్లై అయితే చేయాలనుకుంటున్నారో వాళ్ళు 10th క్లాస్ లేదా 10th క్లాస్ ఈక్వల్ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మెన్షన్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనం క్లియర్లీ అయితే చెక్ చేయొచ్చు. దానితో పాటు మనకి మెన్షన్ చేసింది ఏంటంటే లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అని మెన్షన్ చేసి ఏదైతే డిస్టిక్ మనం అప్లై అయితే చేస్తున్నామో ఆ డిస్టిక్ లోకల్ లాంగ్వేజ్ మాట్లాడడం రావాలన్నారు. మనకి నల్గొండ డిస్టిక్ అనగానే తెలిసిందే కదా, తెలుగు మాట్లాడడం అనేది ప్రాపర్గా వచ్చి ఉండాలి. అయితే ఇక ఈ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి ఏజ్ లిమిట్స్ అనేవి క్లియర్లీ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏజ్ లిమిట్స్లో మెన్షన్ చేసింది ఏంటంటే ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకి మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం 34 years వరకు అప్లై అయితే చేయొచ్చు. ఈ మ్యాక్సిమం 34 years ఆఫ్ ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి మాత్రం అప్లికేబుల్ అవుతుంది. రిజర్వ్డ్ కమ్యూనిటీస్ లైక్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి చూసుకుంటే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్లీ అయితే చూడొచ్చు. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్లో మీకు ముందుగానే చెప్పారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ తర్వాత చూసుకున్నట్లయితే మనకి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. సేమ్ అదేవిధంగా మనకి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ టెస్ట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళకి జాబ్స్ అలాట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెథడ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ని మెన్షన్ అయితే చేశారు. ఇక ఎగ్జామినేషన్ ఫీజు గురించి ఒకసారి మనం క్లియర్లీ మాట్లాడితే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎవరైతే మనకి ఓపెన్ కేటగిరీ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓసీ అండ్ బీసీ కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 800 rupees ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజు పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక రిమైనింగ్ కేటగిరీ క్యాండిడేట్స్ లైక్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 400 rupees అంటే 400 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా పే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఆఫ్లైన్లో అప్లై అయితే చేయాలి. ఆ విషయం గుర్తుంచుకోండి. మనం ఆఫ్లైన్లో అప్లై అయితే చేసేటప్పుడు చూసుకున్నట్లయితే డీడీ రూపంలో అమౌంట్ అయితే పే చేయాలని చెప్పారు. ఇక్కడ చూడండి, సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నల్గొండ ఈ పేరు మీద మనం డీడీ అయితే తీయాల్సి అయితే ఉంటుంది. ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ క్యాండిడేట్స్. సో ఇక్కడ మొత్తం మనకి ఓవరాల్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేశారు. ఆఫ్లైన్లో అప్లై అయితే చేయాలని చెప్పేసాను కదా. ఆఫ్లైన్లో అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ డిస్క్రిప్షన్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న అప్లికేషన్ ఫామ్ని కంప్లీట్లీ మీరు కేర్ఫుల్గా ఫిల్ చేసి ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి మెన్షన్ చేశారు చూడండి. ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అంతకన్నా ముందు ఇంకో పాయింట్ ఏంటంటే ఏవైతే మీరు డాక్యుమెంట్స్ అటాచ్ చేస్తారో వాటి అన్నిటితో కూడా గెజిటెడ్తో అటెస్టెడ్ చేయించాలి అని చెప్పారు. సిగ్నేచర్ చేయించాలి అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు క్లియర్లీ అయితే గుర్తుంచుకోండి. ఇన్ కేస్ ఏమన్నా డౌట్స్ ఉంటే అప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయొచ్చు. అయితే మీకు ఏవైతే ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉందో ఆ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా డౌట్ ఇంకా మీకు ఉంది అనిపిస్తే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్కి కామెంట్ చేసి మీ డౌట్ని క్లారిఫై అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్ వీలైతే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. మరొకసారి చెప్తున్నాను, ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసేటటువంటి పీడిఎఫ్ అండ్ ఆల్సో అప్లై అయితే చేయడానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీలైతే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ అయితే చేస్తాను. మీరు కంగారు అయితే పడద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వన్స్ అగైన్.